హలో గాయ్స్, ఈరోజు మా అక్క వల్ల ఆడపడుచు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో రైస్ అయితే జరిగేస్తున్నారు, అందుకే వీడియో తీసేసాను గాయ్స్. ఇంకా అక్షంతలు తలంబ్రాల కోసం అయితే స్టార్ట్ అయిపోయింది. దీపం పెట్టేశారు మా ఇంట్లో. సో అక్షంతలకు అయితే రెడీ చేసేసారు. వచ్చిన వాళ్ళకైతే గంధాలు పూసేస్తుంది మా సిస్టర్, తను మా అక్క. ఎంతైనా వాళ్ళ ఆడపడుచు కదా, టక 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 పనులన్నీ చేస్తుంది. పాపం తను చూస్తే పాపం అనిపిస్తుంది. పెళ్లి పనులు అంటే ఇట్లానే ఉంటాయి అనుకుంటా కదా గాయస్. నిమిషం కూడా తీరిక లేకుండా పనంతా చేస్తూనే ఉంది. సో అక్షంతలు అయితే స్టార్ట్ చేశారు. అక్షింతలంపాడు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్య నేలేటి రామయ్య. 5 లేదా 9 మెంబర్స్ అయితే అక్షంతలు కలుపుతారంట. సో అక్షంతలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద వేయడం వల్ల లాభాలు ఏంటో మీకు తెలిసి ఉంటాయి, కామెంట్ చేయండి. సో ఇంకా కలుపుతూనే ఉన్నారు, సరిపోలేదని ఇంకొంచెం తీసుకొని కలుపుతున్నారు. స్టిల్స్ ఇస్తారు కదా, ఇంకా ఫోటో షూట్స్ ఉంటాయి కదా, స్టిల్స్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళైతే. అందులో నేనే అండి ఫోటోగ్రాఫర్ని. షాక్ అయ్యారా? అవును, నేనే ఫోటోగ్రాఫర్ని. పెళ్లి కొడుకు నమస్కారం చేసి పెళ్లి కూతురు అయితే పిక్స్ తీస్తుందండి. ఎందుకంటే ఎవరు మమ్మల్ని తీస్తలేరా అని చెప్పేసి తనే దిగేస్తుంది. సో అక్షంతలు అయితే అయిపోయింది. చూడండి ఎంత కలిపేస్తున్నారు. ఇంకా అదేంటి, ఒక రైక ముక్క తీసేసుకొని అందులో ఒక కొబ్బరికాయ కుడక పోక పెడతారంట. సో ఇదైతే స్టార్ట్ అయిపోతుంది. మా పక్కకి మా అక్క అదంతా ఇంకో అక్క అయితే చేసేస్తుంది టక టక టక. ఇక చూడండి ఫన్నీ ముచ్చట్లతో స్టార్ట్ అయిపోయింది. నేనైతే భలే కామెడీ చేస్తున్నా, వాయిస్ అయితే తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో అందులో మధ్యలోకి వచ్చి ఫన్ చేసేస్తున్నారు. మంగళహారతి పళ్ళంలో అయితే మా అక్క పెట్టేసింది. పెళ్లి కూతుర్ని అయితే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అవి దంచుతారు కదా అక్షంతల్ని. సో దంచుతూ సాంగ్స్ అయితే పాడతారు. సో 9 మంది పట్టానంట. మా అక్క అక్కడ నుంచి రా 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 అని పిలుస్తుంది. నేను కూడా వెళ్ళి పెద్ద మనిషిలాగా పట్టేసా గాయస్. వీడియో తీసే వాళ్ళని అయితే చేంజ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు, ఎందుకంటే మా అక్క అక్కడ నుంచి పిలుస్తూనే ఉందని. సో అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత మెమొరబుల్ డే అండి, అసలు వాళ్ళు మర్చిపోలేని డే, వాళ్ళ లైఫ్లో జరిగే వండర్ఫుల్ డే అన్నమాట. సో పెళ్లి కూతురు చూడండి ఎంత మురిసిపోతూ ఉందో, సంతోషంగా ఉంది కదా. ఇంకా దంచుతూనే అన్నారు, సాంగ్స్ పాడనంటే నేను పాడను అంటున్నారు. ఇంకా లాస్ట్కి అయితే మా ఇంకో అక్క అయితే పాడేసింది సాంగ్. సో పాడుతుంటే నాకైతే పాడనికి రావట్లేదు, బట్ కొంచెం ట్రై చేసా. దంచవేమైనా కూతురా నా గుండెలా దడా, దంచడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రోకలు దాని కింద పెట్టేసి రైక ముక్క కుడక ఒక్క పోక ఒక ఉంగరం చేతికి పెట్టేసుకొని అయితే 5 టైమ్స్ అక్షంతలు వేరేగా మాలలో అయితే వేసేస్తున్నాము. 9 మెంబర్స్ అయితే పట్టాం కదా, 9 మెంబర్స్ అయితే వేయాలి. ఫస్ట్ అయితే మా అక్క వేసేసింది, ఫొటోస్కి అయితే స్టిల్ ఇస్తుంది. సో మళ్ళీ ఇంకో అక్క అయితే పట్టాను. సాంగ్ పాడిన అక్క తినే ఫ్రెండ్స్, భలే పాడుతుంది సాంగ్స్ అయితే, మంచిగా పాడుతుంది అక్కయ్య. సో అక్క కూడా ఒక స్టిల్ ఇచ్చేసింది ఫొటోస్కి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ త్వరగా ఒకరి తర్వాత ఒకరు అయితే వేసేస్తున్నాము. అది నేనే ఫ్రెండ్స్. 5 టైమ్స్ అయితే పోసేస్తున్నాను. అయిపోయింది. మా పెద్దమ్మకి అయితే ఇచ్చేసాను, మా పెద్దమ్మ పోసేస్తుంది. ఇంకా అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మంచిగా రోకలు తీసుకొచ్చేసి పసుపు కుంకుమతో అయితే అలంకరిస్తున్నారు. ఎందుకో తెలుసా, జీలకర్ర బెల్లం దంచే ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో మా అక్క అయితే పసుపు అంతా మంచిగా రాసేసి కడిగేసి మంచిగా ముగ్గులు వేసేసింది. సో బెల్లం అయితే తీసుకున్నదండి. సో జీలకర్ర అయితే తీసేసుకున్నారు. ఇంకా స్టార్ట్ చేసేసారు. మళ్ళీ 9 మంది, కంపల్సరీగా 9 మంది అయితే పట్టి దంచేస్తున్నారు. వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సో ఇంకా జీలకర్ర బెల్లం అయితే ఇంతమంది మీద దంచేస్తున్నాం. మధ్యలో వచ్చి మా అక్క కొడుకు అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు చూడండి. సో నేను అది ఫాస్ట్గా చేసేసాను, అంతలా లేదు. సో మా అక్క దంచేస్తుంది. దంచే ప్రాసెస్లో ఇంకా బెల్లం అయితే మెల్లగా వేసేస్తున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్
సపోర్ట్ మీ మై ఛానల్. గంట సింబల్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి. గంట సింబల్ ఆల్ వెల్ క్లిక్ చేసుకొని మన డైలీ నోటిఫికేషన్స్ చూసేయండి. బాయ్ ఆల్.